దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? దేని విషయంలో సంతోషపడతాడు? దేవుడు దేని విషయంలో సంతోషపడతాడు? నా జనులు దేవుని మందిరకు వెళ్ళదుమని చెప్పుకొనుచుండగా నేను విని సంతోషించింది అంటాడు. ఎప్పుడు సంతోషపడతాడు? దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు సంతోషపడతాడు. దేవుని మందిరంలో ఏముంది? దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గరకు వచ్చినాడు. ఇది ఒక పవర్ ఆఫీస్ అన్నట్ల. పవర్ ఆఫీస్ అంటే ఏమి? కరెంట్ ఉన్నట్టు. కరెంట్ లేకపోతే ఏమన్నా పని జరుగుతుంది? కంప్యూటర్లు జరుగుతాయా? లేకపోతే ఇంకోటి జరుగుతుంది, బ్యాంకులో పని జరుగుతుందా? ఏం జరుగుతుంది? కరెంట్ రన్నమ్మా చేసిస్తాను అంటాడు. కాబట్టి మనకు ఒక కరెంట్ ఆఫీస్ ఉన్నట్ల దేవుని మందిరం. దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది? దేవుని వాక్యం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? దేవుని వాక్యం. మనం బ్రతకడానికి, మన ఆత్మ బ్రతకడానికి దేవుని వాక్యం దొరుకుతుంది. దేవుని మందిరంలో ఏముంది? దేవుని ఆశీర్వాదం ఉంది. దేవుని మందిరంలో ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకోవాలంటే టైం లేదు. రెండవదిగా దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు చెప్పండి? దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? మనం మార మనసు పొందినప్పుడు సంతోషిస్తాడు. ఎప్పుడు సంతోషపడతాడు? మనం మార మనసు పొందినప్పుడు దేవుడు పిలిచి దేవుడు సంతోషపడు. చూడండి, ఆ ముదిగుప్పులో నా బిడ్డ మారు మనసు పొందింది, నా కుమారుడు మారు మనసు పొందినాడు అని దేవుడు సంతోషపడతాడు. దేవుడు అంటారు. కాబట్టి మారు మనసు ఎవరన్నా పొందకపోతే విధంగానే మారు మనసు పొందండి, రక్షణ పొందండి. చిన్న వయసులోనే రక్షణ పొందితే ఆశీర్వాదం. కాబట్టి అది రెండు. మూడవది, దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు చెప్పండి? తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు సంతోషపడతాడు. తప్పిపోయిన గొర్రె అంటే ఏమో గొర్రె అంటే స్వాత. గొర్రె అంటే మనమే. మనం తప్పిపోయి మళ్ళా దేవుని మందిరానికి వచ్చి, ప్రభువా నేను తప్పిపోయినాను,
నన్ను క్షమించు అని అన్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. కాబట్టి మనము మన జీవితంలో దేవుడిని సంతోషపెడితే మనము సంతోషంగా ఉంటాం. భర్తను సంతోషపెడితే భార్య కూడా సంతోషంగా ఉంటుంది. భర్తను బాధపెడితే భార్య కూడా బాధపడతారు. అంటే సూత్రం, దేవుడిని సంతోషపెడితే మనం సంతోషంగా ఉంటాం. అట్లా కాబట్టి ఈ దినము మన ధ్యాన వాక్యము చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం. అందరూ కలిసి చదువుతున్నాం. 12వ వచనం, 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. ఈ వాక్యము మనం అనేక సార్లు వింటాం. పాత వాక్యం చెప్తాడు, ఏంటి కొత్త వాక్యం. వాక్యం పాతది ఉండదు, కొత్తది ఉండదు. 2000 సంవత్సరాల క్రితము కొత్తదే, ఇప్పుడు కొత్తదే, ఇంకా 2000 సంవత్సరాల పైన కూడా కొత్తగానే ఉంటుంది. కాబట్టి మనము ఈ దినం వాక్యము మనము ఏ విషయాల్లో తప్పిపోతున్నాము అనేది పరీక్షించుకోవాలి. ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నాం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఫలానా విషయాల్లో నేను తప్పిపోతున్నాను. అందరూ తప్పిపోలే, తప్పిపోకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరు. బలహీన పడేవాళ్ళు లేకుండా ఎవరు లేరు. అందరూ బలహీనలే, అందరూ పాపాత్ములే, అందరూ బలహీనలే, అందరూ తప్పిపోయాడే. కాబట్టి మనము మన జీవితంలో ప్రార్థన ద్వారా సరి చేసుకోవాలి. ప్రార్థన, ప్రభువా, ఫలానా విషయంలో నేను తప్పిపోతున్నాను, నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అని ప్రభువును మనం ఏడుకోవాలి ఈ దినాలు. కాబట్టి తాను నిలుచున్నానని అంటే నిలబడినాడు ఎవరు? తాను రక్షింపబడినవాడు. నేను రక్షింపబడి ఉన్నాను అని చెప్పుకునే మనము పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని బైబిల్లో ఉదాహరణ చేసుకుని మనం చెప్పుకుందాం. ఆదికాండము తీయండి. ఆదికాండము 12వ అధ్యాయం. పదమూడవ అధ్యాయము 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణమును నాశనము చేయకమునకు కోయకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటలను ఐగుప్తు దేశములను నీళ్లు పాలు దేశమైనను. లోతు తన కన్నులెత్తి ఏం చూసినాడు? పచ్చగా ఉండే సొదొమ గొమొర్రా పట్టణాలను చూసినాడు. లోతు తన కన్నులెత్తి పచ్చగా ఉండే సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నాడు. లోతుతో కూడా ఉండే అబ్రహాము తన కన్నులెత్తి ఆకాశం వైపు చూసి
ఏం చేసినాడు? ఎక్కడున్నాడు అబ్రాహాము? బలిపీఠం దగ్గర ఉన్నాడు. బలిపీఠం అంటే అర్థమేమి? దేవుని మందిరం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా బలిపీఠం దగ్గరే ఉన్నాడు, గుడారంలోనే ఉన్నాడు. లోతు తన కన్నులు చూసి సొదొమ గొమొర్రా పట్టణాల వైపు ప్రయాణం చేసి అక్కడ ఇల్లు కట్టించుకొని ఆ గవిని దగ్గర కూర్చునే సంఘ పెద్దల్లో ఒకటిగా తయారైనాడు. దేవుణ్ణి విడిచిపెట్టిపోతే మన పరిస్థితి కూడా అంతే. పచ్చగా ఉండాలే, పంటలు బాగా పండుతాలే, మనుషులు బాగుండారు, ఇండ్లు బాగుంటాయి అని మనం వెళితే మన పరిస్థితి కూడా అంతే. లోతు కుటుంబం ఏమైంది? ఒకవేళ లోతు రక్షణ పొందినాడో ఏమో తెలియదు మనకి. లోతు కుటుంబం ఏమైంది? అమ్మోనీయులు, మోయాబీయులు వచ్చినారు. అబ్రహాం కుటుంబంలో దావీదు వచ్చినాడు. యేసు ప్రభువు వచ్చినాడు. ఆశీర్వదింపబడిన కుటుంబము. కాబట్టి మనం ఎప్పుడు కూడా మందిరాన్ని అంటిపెట్టుకొని ఉండాలా, బలిపీఠాన్ని అంటిపెట్టుకొని ఉండాలా. కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా, విశ్వాసులు బాధపెట్టినా, సేవకులు బాధపెట్టినా, సేవకురాలు బాధపెట్టినా, పరిస్థితులు తారుమారైన మందిరాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. కాదు నాకు పెట్టుకోవద్దు. మనం ఆశీర్వాదం పొందాలంటే బలిపీఠం ద్వారానే ఆశీర్వాదం పొందాలి. బలిపీఠం వద్దనే పిచ్చుకులకు నివాసము జరిగిన రాయబడి. పిచ్చుకలు అంటే మనమే. బలిపీఠం దగ్గరే పిచ్చుకల నివాసము ఉండేది. కాబట్టి మనకి అబ్రహాం ఏ విధంగా గుడారంలో నివసించి తాను భూమి మీద యాత్రికుడను పరదేశినని గుర్తించి దేవుని కొరకు జీవించినాడు, విశ్వాసంతో జీవించినాడు. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క వీరి యొక్క చరిత్ర ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే బలిపీఠాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. దేవుని మందిరానికి దూరంగా ఉండకూడదు. దేవుని మందిరంలో ఏముంది? అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం. దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది. దేవుని మందిరంలో ఎదుగుదల ఉంది. పచ్చని చెట్టు వలె మనం ఎదగల, పచ్చని ఒలివ మొక్కల వలె ఎదగల. కాబట్టి మనము మన జీవితంలో ఈ యొక్క చరిత్ర ద్వారా మనము దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. రెండవది, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక మనం త్వరగా చెప్పుకుందాం, ఎందుకంటే టైం లేదు మనకి. అందరూ ప్రార్థన చేయాల. ప్రార్థన అంటే ప్రార్థన ప్రాధాన్యత తీయాలి. 3వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మూడవ అధ్యాయము 12వ వచనం చదవండి ఎవరన్నా. వాడు దృష్టికి సంబంధి తన సోదరుని చంపాడు. వాడు అతన్ని ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి, తన సోదరుల క్రియలు నీతివి కలవై. కయీను తన తమ్ముడిని చంపినాడు. ఏముంది ఆయనలో? విపరీతమైన కోపం. కొంతమందిలో ఉంటుంది విపరీతమైన కోపం, కట్టలు పెంచుకునేంత కోపం ఉంటుంది.
చేతిలో ఏముంటే దాంతోనే కొడతారు. ఒకవేళ ఉప్పు ఎక్కువైందనుకో, చట్నీలోని కారంలోని లేకపోతే పప్పులోని ఏమైంది, ప్లేట్ తీసుకొని చూద్దాం, అంత పోపుకుంటారు. కాబట్టి మనము మన జీవితంలో ఒక ఆయన తన కొడుకుని కొట్టింటే చంపు కొట్టినాడు, ఆ పిల్లోడు కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోయినాడు. అంత పోపుకుంటారు. కాబట్టి మనము కోపాన్ని తగ్గించుకోవాలి. కోపాన్ని ప్రభువుని అడగాల, ప్రభువా దానిలో ఎక్కువగా కోపం ఉంది నాయనా, ఆ కోపాన్ని తగ్గి దేవుడు మన మీద కోపపడి మనం నిలిచేవాళ్ళమా? యెహోవా నీవు కనిపెట్టి చూసినట్లా, ప్రభువా ఎవడు నిలబడడు, ఎవరు నిలుస్తారు? నేను నిలబడతానా? నువ్వు నిలబడతావా? ఎవరు నిలబడరు? దేవునిలో కోపం లేదు, కోపం తగ్గించుకో. ఒకవేళ కోపమైనా ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి మనలో కోపం ఉంటే, ఏ విషయంలో కోపం ఉంటే పాపం చేయకోకుండా మనం కాపాడు. కోపపడు కానీ పాపం చేయొద్దని. పాపం చేసేంత కోపం మనలో రాకూడదు, తగ్గించుకోవాలి. అన్ని విషయాల్లో భర్త కానీ, భార్య కానీ, కొడుకు కానీ, అత్త కానీ, మామ కానీ, మనము మన జీవితంలో కోపాన్ని తగ్గించాలి. ఎందుకు చంపినాడు తమ్ముని? ఏం కారణము? కారణం లేకనే చంపినాడు. కొంతమందికి కారణం లేకుండానే కోపం వస్తుంది, కారణం లేకుండానే కోపం వస్తుంది. కాబట్టి మనము మన జీవితంలో ప్రభువా నాలో కోపం ఉంది నాయన, నాలో కోపం ఉంది, తగ్గించు, తీసేయి, తగ్గించు ప్రభువా, తగ్గించు. తర్వాత వాడు దుష్టుని సంబంధిగా ఉన్నాడు. మనప్పుడు దేవుని వైపే ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఏమొచ్చినా దేవుని సంబంధాలుగానే మనం ఉండాలా. నా ఓటు యేసు ప్రభుకే అనాలి. దిగమక తుగదు. కాబట్టి మనము మన జీవితంలో అన్ని పరిస్థితుల్లో, ఆరోగ్యం ఉన్న అనారోగ్య పరిస్థితుల్లో, కరువులో, అన్ని పరిస్థితుల్లో దేవుని సంబంధాలుగా మనం ఉండాలా. ఏమన్నా మనం ప్రభువా నేను దేవుని సంబంధిగా ఉండేటట్లు నాకు సహాయం చేయి. అన్ని పరిస్థితుల్లో మరణం వరకు దేవుని సంబంధిగానే, సాధారణ సంబంధి కాకుండా దేవుని సంబంధులుగానే ఉండేటట్లు నాకు సహాయం చేయి. ఒకటి, ఐదు ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏమంటే కోపాన్ని తగ్గించుకోవాలా. ఒకటి. రెండవది, దేవుని సంబంధాలుగానే ఉండాలి. ఎక్కడన్నా ఉండు, నువ్వు ఇంట్లో ఉండు, బజార్లో ఉండు, బస్ స్టాండ్లో ఉండు, లేదా వేరే ఊరికి పోయిండు, సంఘంలో ఉండు, ఎక్కడైనా ఉండు, నేను దేవుని సంబంధి అని అనుకోవాలి. నేను దేవుని సంబంధిగానే జీవించాలా. దేవుడు మాట్లాడినట్లే మాట్లాడాలా, దేవుని క్రియలే నేను చేయాలా అనే తీర్మానం మనలో ఉండాలి. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నా జీవిత కాలం అంతా నేను దేవుని సంబంధిగానే ఉండేటట్టు నాకు సహాయం చేయను అని ప్రార్థించాలి. తర్వాత ఏముంది అక్కడ, తన సహోదరు వాడతని ఎందుకు తగ్గను, తన క్రియలు చెడ్డవి. తన క్రియలు మనం ఏం పని చేసినా మనకు ఒకసారి పరీక్షించుకోవాలి. నేను చేసిందే పని మంచిదా కాదు, నేను చేసిందే పని మంచిదా కాదు.
దేవుడు మెచ్చుకుంటాడా లేదా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. నేను చేసింది కరెక్ట్, నేను బట్టే కుందేలకే మూడు కాళ్ళు ఉన్నాయి అంటే ఎట్లయితుంది? నాదే కరెక్ట్ అని అనుకోదు. పరీక్షించుకో. వాక్య వెలుగులో కానీ మన నిజ జీవితంలో కానీ మనం చేసే పనులు పరీక్షించుకోవాలి. వాని క్రియలు మంచి కాదు, చెడ్డవాడు. 3 చెప్పుకున్నాం కయ్యను గురించి. 1, కయ్యను కోపం ఎక్కువ ఉంది, తగ్గించుకోవాలి. 2వది, దుష్టుని సంబంధిగా ఉన్నాడు. అన్నట్టు దేవుని సంబంధులుగానే ఉండాలి. 3వది, క్రియలు చెడ్డవి. కాబట్టి దేవుని వాక్యంలో ఏముంది? బలవాక్యంలో ఏం చదువుకుంటాము? మనల్ని మనమే పరీక్షించుకునేలా తీర్పు పొందకపోదుము, తీర్పు పొందకపోదుము అని. కాబట్టి మనం చేసే క్రియలు ఒకసారి వాక్య వెలుగులో పరీక్షించుకోవాలి. నేను చేసేది కరెక్టేనా, నా మాటలు కరెక్టేనా, నా సూపులు కరెక్టేనా అనేది మళ్ళీ మనము పరీక్షించుకోవాలి. తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. అందరూ కలిసి చదువుతున్నాము. 30వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ. ఏ ముక్క అది? ప్రభు బల్ల. అపవిత్రమైన చేతులతో బల్ల ముట్టుకున్నాడు, బల్ల తీసుకున్నాడు, బల్ల తిన్నాడు, పాత్రలోని తాగినాడు. కాబట్టి మనము మన జీవితంలో బల్ల తీసుకునేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. నా జీవితం ఎట్లుంది? నా జీవితము ఎట్లా ఉంది? నా మాటలు ఎట్లున్నాయి? నా చూపులు ఎట్లున్నాయి? నా క్రియలు ఎట్లున్నాయి? ఇశ్రాయేలీయులు తప్పిపోయినారు. ఎట్లా తప్పినారు? దేవుని మాట వినకుండా దేవుని మాట వింటున్నామా? కాబట్టి మనము మన జీవితంలో యూదాయిష్కరియోతు యేసు ప్రభుతోనే కూర్చుంటాడు, యేసు ప్రభుతోనే లేస్తాడు, యేసు ప్రభుతోనే పడుతున్నాడు, యేసు ప్రభు పెట్టి ఆహారమే తింటున్నాడు, డబ్బు సంచి పెట్టుకున్నాడు, పెద్ద పెద్ద నోట్లన్నీ దాచిపెట్టుకున్నాడు. లోపల పాపం చేసేది మనకి మంచిది కాదు. రహస్యంగా పాపం చేసేది మనకి దేవుడు చూస్తూ ఉన్నాడు. డబ్బు సంచిలో నుండి డబ్బు దొంగలిస్తూ ఉన్నాడు. శాస్త్రులు పరిచయాలతో 30 వెండి నాణ్యాలు లంచం తీసుకున్నాడు. నేను యేసు ప్రభుని అప్పగిస్తాను అని. లోపల యేసు ప్రభు దగ్గర ఉండి లోపల పాపం చేస్తే దేవుడు ఊరుకోడు. మందిరానికి వచ్చి లోపల పాపం చేస్తే దేవుడు ఒప్పుకోడు. మన దేవుడు చూసే దేవుడు, వినే దేవుడు, మన దేవుడు. కాబట్టి మనము మన జీవితంలో మన యూదాయిష్కరియోతు ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏమంటే, మనం ఏదైతే ప్రార్థన చేస్తామో, ఏదైతే ఆరాధన చేస్తామో దాని ప్రకారం నడుచుకునే వాడిగా మనం ఉండాలి. దాని ప్రకారము నడవడిగా ఉండాలి. లోపలే దొంగలి
చేస్తా ఉంటే దేవుడు చూడ్డా, లోపలే లాంఛనం తీసుకుంటా ఉంటే దేవుడు చూడ్డా, అపవిత్రంగా బలలో పాల్పొందే దేవుడు చూడ్డా. పవిత్రంగా పాల్పొందాలి. బల్ల పవిత్రమైనది. మనము పరీక్షించుకునేలా తీర్పు పొందక పోదము అనేది. కాబట్టి మన జీవితంలో మనము పరీక్షించుకోవాలి. దేవుని మందిరానికి పోతాను, దేవుని పాటలు పాడతాను, దేవుని వాక్యం వింటున్నాను, కాబట్టి జాగ్రత్తగా ఉండాలా అనే భయం మనలో ఉండాలి. యూదా ఇష్కరియోతు భయం లేకుండా జీవించినాడు. దేవుడు చూడలే అనుకున్నాడు. దేవుడు చూడలే అనుకున్నాడు, కానీ దేవుడు అన్నీ చూస్తాడు. మీలో ఒకడు నన్ను అప్పగించును అని చెప్పినాడు. అప్పుడన్నా పరీక్షించుకోవచ్చు కదా. తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు యూదా ఇష్కరియోతు. కాబట్టి మనము తెలుసుకోవాలి. పశ్చాత్తాప హృదయం మనలో రావాలి. ఏమి పశ్చాత్తాప హృదయం అంటే ఏమి అవిగా ఏమి పశ్చాత్తాపం అంటే ఏమి? తన తప్పు తాను తెలుసుకోవడం పశ్చాత్తాపం. తన తప్పు తాను తెలుసుకొని సర్దిద్దుకునేదే పశ్చాత్తాపం. నేను చేస్తా ఉండేది తప్పు, నేను మాట్లాడినది తప్పు, నేను చూసేదే తప్పు, నా క్రియలు చెడ్డవి అనేది పరీక్షించుకొని సరి చేసుకునేది తప్పిపోయిన కుమారుడు డబ్బులతో అయిపోయింది వేషం ద్వారా. మందులు తిను పుట్టుతో తన ఆట తీర్చుకున్నాడు. అప్పుడు తనలో తాను అనుకున్నాడు, నా తండ్రి దగ్గర అనేక మంది కూలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారం దొరుకుతాను, నేను అర్ధాగిరితో ఎందుకు సావాలా, కూలి వాళ్ళు ఒకరిగా ఉంటానని చెప్పి లేచి అదే రీతిలోనే వచ్చినాడు. బట్టలు మార్చుకోలే, కటింగ్ చేసుకోలే, స్నానం చేయలే, ఏమి అదే రీతిగానే భిక్షగా మాదిరిగా వచ్చినాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పది. పోయినాడు తండ్రి, కౌగలించుకున్నాడు, బట్టలు మార్చినాడు, రింగు పెట్టినాడు, కాళ్ళకు గోల్డ్ వేసినాడు, స్నానం చేసినాడు, అన్ని మార్చినాడు. ఎంత సంతోషపడేది. కాబట్టి పశ్చాత్తాపము కలిగిన వాళ్ళని చూసి దేవుడు చాలా సంతోషిస్తాడు. చాలా సంతోషం దేవుడికి. తప్పు చేసిన వాళ్ళు అట్లే తప్పిపోతే సంతోషం లేదు. తెలుసుకో, నేను చేస్తా ఉండేది తప్పు, నేను చేస్తా ఉండేది తప్పు, పాపము అని తెలుసుకొని దేవుడి దగ్గరికి వస్తే దేవుడు క్షమిస్తాడు. అది యూదా ఇష్కరియోతు ద్వారా మనం నేర్చుకుంటాం. తర్వాత రాజులు 2వ గ్రంథము, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. పేజీ నంబరు 311. ఇక్కడ మనం చూస్తే గెహజీ కనిపిస్తాడు. గెహజీ ఎవరి దగ్గర ఉంటాడు? ఎలీషా దగ్గర ఉంటాడు, ప్రవక్త దగ్గర. దేవుని మాటలు రోజు వింటూ ఉంటాడు. కానీ ఆయనలో ఏం పుట్టింది? ఆశ పుట్టింది. లోకాశ, శరీరాశ, జీవపునేత్రం పుట్టింది, ఆశ పుట్టింది. అబద్ధాలు నేర్చుకున్నాడు. ఆశ, అబద్ధం రెండు వచ్చినాయి. ఎవరైనా గెహజీ, ఆశ, అబద్ధం. మనలో ఈ రెండు ఉండకూడదు. ఆశ
కొంతవరకు ఉండొచ్చు. మన సొమ్ము వరకు మనకు ఆశ ఉండొచ్చు. వేరే వాళ్ళ సొమ్ము మీద మనకు ఆశ ఉండకూడదు. అది నాది కాదు. వేరే వాళ్ళ భూమి ఆక్రమించుకోకూడదు. వేరే వాళ్ళు ఇల్లు ఆక్రమించుకోకూడదు. వేరే వాళ్ళది ఏది ఆశించకూడదు. మనం నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దని బైబిల్. మనసు మనకు చాలు, మన ఆహారం మనకు చాలు. కాబట్టి మనము మన జీవితంలో గ్యాసీ ద్వారా ఏం నేర్చుకుంటాం? మనము ఆశ, అబద్ధము రెండు ఉంటాయి. ఏమొచ్చిందండి? ప్రతిఫలం కుష్ఠరోగం వచ్చింది. వాడు వంశమంతా కుష్ఠరోగమే. వాడు వంశమంతా ఎవరు ఆ ఇల్లు ఎవరిదంటే కుష్ఠరోగులు ఇల్లు అంటారు. కుష్ఠరోగులు ఇల్లు. పుట్టిన పిల్లలకే కుష్ఠరోగం వస్తుంది. ఏమైంది? కాబట్టి మన జీవితంలో దేవుని పట్ల ఆశ ఉండాలి. అబద్ధం ఉండకూడదు. బస్సులో ఎక్కుతాము, మన పిల్లలకి 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి. కండక్టర్ ఉంటాడు, ఎన్ని సంవత్సరాలమ్మా అంటే 3 ఏళ్ళనా అని అబద్ధం. చిన్నదానికి అబద్ధం. ఏమి 10 రూపాయలు ఛార్జీ పెడితే ఏమవుతుంది? కూడా పిల్లలకి నీ పాపకి 10 రూపాయలు పెట్టి వస్తుంది. ఏమన్నా 20 రూపాయలే కానీ ఏమవుతుంది? నేను సినిమాలో మునిగిపోతాయా? ఏం కాదు కదా. అబద్ధాలు చెప్పే పనే ఉంది. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు అని. చిన్నదే కదా అబద్ధం అంట అనుకుంటాం. కానీ అబద్ధము దేవుని దృష్టికి పాపం అన్నమాట. కాబట్టి మన జీవితంలో మనము గహజీ ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏమంటే ఆశ ఉండకూడదు, అబద్ధము ఉండదు. ఆశ, అబద్ధం ఈ రెండు ఉంటే మనం తగ్గిపోతాం. కాబట్టి మనము మన జీవితంలో అడుగు. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. ఐదవ వచనం నుంచి చదవండి. 5 నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి. దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యంలో సంహరింపబడింది. దేవుని మాట వినలేదు. ప్రవక్త అయిన మోషే మాట వినలేదు. ఎవరి మాట వినలేదు. ఎవరి మాట విన్నారు? వాళ్ళని అంటూ వచ్చిందే ఐగుప్తుల మాట విన్నారు. దూడలు చేసినారు. ఈ దూడే మమ్మల్ని ఐగుప్తుల నుండి నడిపించినదని అన్నారు. కాబట్టి మనం మన జీవితంలో దేవునికి ఇష్టంగా బ్రతికేది నేర్చుకోవాలి. మన మాటలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేదా? మన చూపులు దేవునికి ఇష్టమా లేదా? మన ఆలోచనలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేదా? మన క్రియలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేదా? వారిలో అనేక మంది దేవునికి ఇష్టంగా లేదు కనుక అరణ్యంలో సంహరింపబడేవి. కాబట్టి మనది ధనవంతుడు లాజరు విషయంలో కుమారుడా, నీకిష్టమైనట్టు నీవు సుఖం అనుభవించి లాజరు కష్టం అనుభవించాలని జ్ఞాపకం చేసుకో. నరకానికి ఎందుకు పోయినాడు? ధనం సంపాదించినందుకు కాదు, తనకిష్టానుసారంగా
జీవించినాడు కాబట్టి నరకానికి ఉన్నాడు. వారు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. అందులో ఏముంది? ఎప్పుడు తినేదినా, ఎప్పుడు తాగేదినా, ఎప్పుడు ఆడుకునేదినా? దేవుని ప్రార్థన చేసుకుంటున్నావా? దేవుని వాక్యం చదువుకుంటున్నావా? ధ్యానం చేసుకుంటున్నావా? కాబట్టి ఎప్పుడు తినేది తాగేది దేవునిదా? వారు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. దేవునిలో ఆనందించాలను, దేవునిలో ఆనందించాల. దేవుని వాక్యం ఏముంది? యెహోవా యందు ఆనందించుటన్న మీరు బలము పొందుదురు అని రాయబడి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందరు. దేవుని పాటలు పడుకో, ఆనందించు. దేవుని వాక్యం చదువుకొని ఆనందించు. దేవుని మందిరానికి వచ్చి ఆనందించు. స్వాత పోయి ఆనందించు. చండు తిరుగుటకును త్రాగుటకును కూర్చుండి ఆటకు లేచిరి. ఈ జీవితం మనలో ఉందా? ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. ఎవరిలో ఎంజాయ్ చేయాలి? మనము దేవుల్లో ఎంజాయ్ చేయాలి. లోకంలో కాదు, తినేదాంట్లో కాదు, తాగేదాంట్లో కాదు, సినిమాలు చూసేదాంట్లో కాదు, దేవుల్లో ఆనందించాలి. కాబట్టి ఇశ్రాయేలు ద్వారా మనం నేర్చుకునే పాఠం అంటే, తమతో కూడా వచ్చిన ఐగుప్తీయుల మాట విన్నారు కానీ దేవుని మాటను నమ్మలేదు. కుండాలు చూసినారు, అద్భుతాలు 10 అద్భుతాలు చూసినారు, కుండాలు చూసినారు, కానీ వాళ్ళు దేవుని నమ్మలేకపోయేది అన్నాడు. కాబట్టి మనము మన జీవితంలో దేవుని సంతోషపడాలి. మన జీవితము దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఆ విధంగా ఉంటే మనం తప్పకుండా పరలోక రాజ్యంలో చేరుతాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మా తలుపు తీయమని అడగగా, అతడు నిన్ను ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను, ఆ దినమైనను గడియను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఈ యోగిలో బుద్ధి లేని కన్యకులు దేవుడు తల పరలోకపు తలకు తీయలేదు. కన్యకలు అంటే ఏమర్థమమ్మా? కన్యకులు అంటే విశ్వాసులు అన్నారు. సిద్ధపాటు లేని విశ్వాసులు లేని కన్యకులు అంటే అర్థమేమి? విశ్వాసులు. దేవుని మందిరానికి వచ్చేటోళ్ళు, దేవుని ఆరాధించేటోళ్ళు, దేవుని పాటలు పాడేటోళ్ళు, కానీ సిద్ధంగా లేరు. నిర్లక్ష్యం ఉంది. చూసుకుందాంలే, ఎప్పుడో వచ్చినప్పుడు చూసుకుందాంలే, బస్సు వచ్చినప్పుడు చూసుకుందాంలే, రైలు వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటే కదా. రైలు వచ్చినప్పుడు చూసుకుందాంలే, అప్పుడు పోయి టికెట్ కడితే బుకింగ్ క్లోజ్ అంటాడు. అంతే. అంతకు ముందుగానే టికెట్ తీసుకొని సిద్ధంగా ఉండాలి. ఏ దినమున ఏమి సంభవించునో మీకు తెలియదు. మనము సిద్ధంగా ఉండాలా. సిద్ధంగా ఉన్నవారిని దేవుడు
తీసుకొని పోతాడు, సిద్ధపాటు లేని వారిని విడిచిపెడతాడు. కాబట్టి ప్రతిదినము సిద్ధపడాలి. మనము రాత్రి పడుకునే ముందు మనము సిద్ధపాటు చేసుకొని పరీక్షించుకొని పడుకోవాలి. ప్రభువా, నా చూపులో కానీ, మాటల్లో కానీ, ఆలోచనలో కానీ, క్రియల్లో కానీ నేనేమన్నా తప్పు అంటే దేవా నన్ను క్షమించు. ఈ రాత్రి నువ్వు వస్తే నీతో కూడా కలుసుకునే భాగ్యం నన్ను దయచేయని మనం ప్రార్థన చేసుకుని పడుకోవాలి. డబ్బు సిద్ధపాటు కాదు, లేకపోతే ఇంకోటి సిద్ధపాటు కాదు. దేవుని దగ్గర పోవడానికి సిద్ధపాటు అవసరము. ఈ బుద్ధి లేని కన్యకల ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏమంటే వీళ్ళలో ఏముంది? నిర్లక్ష్యం ఉంది. నిర్లక్ష్యం. అప్పుడు చూసుకుందాంగా పెళ్లికి మాట వచ్చినాడు, దేవుడు వచ్చినాడు చూసుకుందాంలే అనే నిర్లక్ష్యం. వాళ్ళు ఏమంటాడు దేవుడు? నేను ఎవరో నాకు తెలియదు. అంతటా తలుపు వేయబడను. తలుపు ఎవరు తెస్తారు? సిద్ధపడిన వాళ్ళకే తలుపు తెస్తాడు. సిద్ధంగా లేని వారికి తలుపు తెరవు. కాబట్టి మనం మన జీవితంలో సిద్ధపడాలి. సిద్ధపడితే దేవుని రాజ్యం, సిద్ధంగా లేకుంటే నిర్లక్ష్యంగా జీవిస్తే దేవుని మందిరానికి వస్తే రావచ్చు, పోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. దేవుని కుటుంబ ప్రార్థన మన ఇంట్లో చేసుకుంటాం, లేకపోతే దేవుని వాక్యాన్ని చదువుకుంటాం, లేకపోతే మన ఇష్టం మన రాసి. అది కాదు, దేవుని కొరకు మనం జీవిస్తాం. సిద్ధపడాలి. సిద్ధపడిన వారికే సిద్ధపడిన రాజ్యము. సిద్ధంగా ఉండాలి. మనము సిద్ధపడాలా, మన తోటి వారిని కూడా సిద్ధపరచాలి. మన పిల్లలను సిద్ధపరచాలి, భర్తను సిద్ధపరచాలి, భార్యను సిద్ధపరచాలి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని సిద్ధపరచాలి. కాబట్టి ఆ విధంగా సిద్ధపడే వాళ్ళనే దేవుడు తీసుకుని పోతాడు. మనము ప్రార్థించాలి. ప్రభా, నన్ను సిద్ధపరచదైనా, నన్ను సిద్ధపరుస్తుంది నీ రాజ్యంలో, మీతో కూడా సదాకాలం ఉండడానికి నన్ను సిద్ధపరచు అని మనం ప్రార్థించాలి. ఒకవేళ ఆ యవనస్తురాలు దేవుని మందిరానికి పోయినట్ట, బాగా దేవుని వాక్యం వినిందట. ఎవరు సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. దేవుని కొరకు జీవించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారంటే ఈ అమ్మాయి లోపలేమే అనిపిస్తా ఉంది చేద్దామని. ఈ పరీక్షలు అయిపోయాక చేతలుతామని తీర్మానం ఎత్తలే. అమ్మాయి హృదయాన్ని కఠినం చేసుకోండి, మనసు మార్చుకోండి. ఈ పరీక్షలు అయిపోయాక చేతులుతాంలే, అప్పుడు సిద్ధంగా ఉన్నామని అనుకోండి. మీటింగ్ అంతా అయిపోయింది, పరధ్యానంగా పోతుంది. రైల్వే గేట్ తాకేటప్పుడు అది కాపులాదాడు లేని గేట్ ఉంది. ఆ గేట్ దగ్గర రైలు చేసింది, పెట్టి పారేసింది. ఎక్కడ పోయిందనే చచ్చిపోయింది. కాబట్టి మనం వాయిదాలు రావు. ఇంగ్లీష్లో సామెత ఉంది, పోస్ట్ పోన్మెంట్ ఈస్ మోస్ట్ డేంజరస్. పోస్ట్ పోన్మెంట్ అంటేనే వాయిదాలు వేయడము మోస్ట్ డేంజరస్ అంట. పోస్ట్ పోన్మెంట్ ఈస్ మోస్ట్ డేంజరస్. కాబట్టి మనం మన జీవితంలో పోస్ట్ పోన్మెంట్ చేయకుండా మనం సిద్ధపడాలి. దేవుని రాజ్యం కొరకు అనేక మంది సిద్ధపడినారు. కాబట్టి మనం కూడా సిద్ధపడి మనము దేవుని రాజ్యంలో చేరుదాం. కాబట్టి ఇప్పుడు మనం ఎన్ని విషయాలు ధ్యానించుకున్నాము? లోతు విషయము ధ్యానించాం. లోతు గురించి ఏం నేర్చుకున్నాం? పాఠము కోపం తగ్గించుకోవాలి. లోతు గురించి మనం నేర్చుకునే పాఠమే
కోపం తగ్గించుకోవాలి. రెండవది, అపవాది సంబంధిగా జీవిస్తున్నాడు, దేవుని సంబంధిగా జీవిస్తున్నాడు. మూడవది, అతని క్రియలు చెడ్డవి. మనం ప్రార్థన చేద్దాం, ప్రభువా నా క్రియలు మంచిగా ఉండేదా, నాకు కోపం లేకుండా ప్రశాంతంగా జీవించడానికి నాకు సాయం చేయి, దేవుని సంబంధిగా ఉండేటప్పుడు సాయం చేయాలి మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా, కయీను గురించి ఆలోచన చేసినాం. కయీను ఏం తప్పు చేసినాడు? బలిపీఠం మొదలుపెట్టి సొదొమ గొమొర్రా పట్టణాలకు పోయినాడు. ఎప్పుడు కూడా బలిపీఠం మొదలుపెట్టకూడదు, దేవుని మందిరాన్ని మొదలుపెట్టకూడదు, దేవుని సహవాసాన్ని మొదలుపెట్టకూడదు. అబ్రహాం అట్లే ఆ బలిపీఠం దగ్గరే ఉన్నాడు, గుడారంలోనే ఉన్నాడు. అబ్రహాం ఆశీర్వాదం పొందినాడు. కాబట్టి మన జీవితంలో ఎంత కష్టం వచ్చినా దేవుని మందిరాన్ని, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. మూడవది, యూదా ఇస్కరియోతు గురించి మనం ఏం నేర్చుకుంటాము? ఆశ. ఆశ తర్వాత రహస్య పాపం. ఇతరులు ఏది మనం ఆశించకూడదు. మంది మనకి చాలు, చట్నీ అయినా చాలు, రొట్టె ముక్క చాలు, ఇతరులు ఏది ఆశించకూడదు. తర్వాత అపవిత్రంగా బలలో పాల్పొందినాడు, పరీక్షించుకోకుండా బలలో పాల్పొందినాడు. మనం కూడా మన జీవితంలో పరీక్షించుకొని బలలో పాల్పొందాం. తర్వాత గహజీలో ఏముంది? ఆశ, అబద్ధం. ఆశ, అబద్ధం. కాబట్టి ప్రతి చిన్నదానికి పెద్దదానికి మనము అబద్ధము చెప్పకూడదు, అబద్ధం ఉండకూడదు, నిజమే చెప్పాలా, యథార్థంగానే ఉండాలా. అది ఏమైనా కానీ కాదు, అబద్ధం ఉండకూడదు. అబద్ధాలు అనేక రావు. తర్వాత ఇశ్రాయేలు గురించి మనం నేర్చుకునే పాఠం అంటే, వారు తినుటకును త్రాగుటకును కూర్చోండి ఆడుటకు లేదు. ఎప్పుడు తినేదేనా, ఎప్పుడు తాగేదేనా, ఎప్పుడు ఆడేదేనా? దేవుని మందిరం ప్రార్థన వద్దా? దేవుని దగ్గర గడిపేది వద్దా? దేవునితో మాట్లాడేది వద్దా? కాబట్టి మనం ఎప్పుడు లోకాశాల మీద ఉండకూడదు, దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. తర్వాత బుద్ధి లేని కన్యకుల గురించి మనం ఆలోచన చేస్తే, బుద్ధి లేని కన్యకుల్లో ఏముంది? సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేదు. మనం సిద్ధపడాల. ఏ విషయంలో మనం సిద్ధపడకపోయినా దేవుని విషయంలో మాత్రం మనం సిద్ధపడాలి. కొంతమంది ఉంటారు, నేను ₹1,00,000 సంపాదించే వరకు నేను నిద్రపోను అంటాడు. నేను ₹1,00,00,000 సంపాదించే వరకు నేను నిద్రపోను, నేను 4 ఇళ్ళు కట్టించే వరకు నాకు నిద్రపోను అంటాడు. అట్లుండకూడదు. ఎట్లుండాలా? సిద్ధపాటు. దేవుని విషయంలో మనము సిద్ధపడాలా. సిద్ధపాటు లేని జీవితము శాపం. దేవునికి దూరం అయిపోతాం. అంతటి తలుపు వేయబడను, మీరెవరో నాకు తెలియదు. నేను వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేరు, నేను వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేరు. కాబట్టి పోండి 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 పోండి. కాబట్టి మనం పరీక్షించుకొని ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ప్రవేశిస్తాము. లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం.